ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ ధ్రువ్ జురేల్ 70 పరుగులు, సంజు శాంసన్ 66 రన్స్ చేశారు. అంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్ల విధ్వంసంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286కి రన్స్ చేశారు. ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగి నాటౌట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 67 పరుగులతో అదరగొట్టాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30, అభిషేక్ వర్మ 24 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఇక మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఉప్పల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విక్టరీ సాధించింది కదా, అప్డేట్స్ ఏంటి? ఐపీఎల్ 18 సీజన్ లో భాగంగా ఈ రోజు జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ తో జరిగినటువంటి ఈ రోజు రెండో మ్యాచ్ హైదరాబాద్ లో జరిగింది ఈ సీజన్ లో. సో ఏకంగా చూడొచ్చు, మనకు హైదరాబాద్ 286 పరుగులు చేసింది. అంటే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ గా కూడా చెప్పవచ్చు. అత్యధిక స్కోర్ కూడా అది కూడా హైదరాబాద్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింది. గత ఏడాది కూడా ఇదే జట్టు 287 పరుగులు కూడా చేసింది. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ మొత్తం చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశారు. అటు ఈశాన్ కిషన్ కూడా చాలా వరకు, ఎందుకంటే ఫస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈశాన్ కిషన్ యాక్షన్ లో తీసుకుంది. సో అతను ఈ రోజు చాలా జట్టును ఆడుకున్నాడని చెప్పవచ్చు. సో చాలా తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ చేశాడు. ఏకంగా సెంచరీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక ట్రావిస్ హెడ్ కూడా హాఫ్ సెంచరీ చేసి ఈ స్కోర్ కి ముందుకు తీసుకెళ్లాడు. తర్వాత అభిషేక్ శర్మ గాని నితీష్ రెడ్డి కుమార్ గాని కొంతలో కొంత వీరికి పార్ట్నర్షిప్ ఇచ్చినా గానీ ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో ఈశాన్ కిషానే హీరోగా చెప్పవచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా వరకు కూడా నెట్టుకొచ్చారు. దాదాపు వారు 242 పరుగుల దాకా తీసుకొచ్చారు. కానీ 44 రన్స్ తేడాతో మాత్రం విజయం సాధించారు. సో మొట్టమొదటి మ్యాచ్ కాబట్టి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ రోజు అయితే విజయం సాధించారు. సో రానున్న మ్యాచ్ లో మాత్రం ఈ యొక్క స్కోర్ అనేది ఎదుటి జట్టుకు కొంత భయంకరమైనటువంటి ఒక బ్యాటింగ్ నే చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే గత సీజన్ లో కూడా చాలా వరకు కూడా 280 అంటే గత సీజన్ లో ఇదే స్కోర్ చేశారు. ఇదే రిపీట్ కూడా ప్రజెంట్ అయింది. సో ఇటు బౌలర్ గా తీసుకున్నటువంటి షమీ కొంత ఏమాత్రం ఈ రోజు ఏం ఆయన యొక్క ప్రదర్శన కాబడతలేదు. కానీ మిగతా బౌలర్లు కొంత ఇతన్ని ఎవరైతే అటు ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ తర్వాత అభినవ్ మనోహర్ తర్వాత ఈశాన్ కిషన్ కూడా ఒక క్యాచ్, అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అది జురేల్ 70 స్కోర్ చేసినటువంటి జురేల్ ను ఆడమ్ జంప్ చేసినటువంటి బౌలింగ్ లో ఈశాన్ కిషన్ చాలా చక్కగా బంతిని క్యాచ్ చేశాడు. తర్వాత హిట్మ్యాన్ కూడా చాలా 23 బంతులు 42 పరుగుల వరకు కూడా చేశాడు. సో హర్షల్ పటేల్ బౌలింగ్ లో అటు అభినవ్ మనోహర్ కూడా అతన్ని క్యాచ్ పట్టి అటు పెవిలియన్ పంపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఒక అద్భుతాన్ని సృష్టించుకోవచ్చు. సో మళ్ళీ 27 తారీఖున లక్నో సూపర్ జైంట్స్ తో ఇక్కడ ఉప్పల్ వేదికనే మరొక మ్యాచ్ కూడా జరగనుంది. సో మొత్తానికి ఇక్కడ 7 మ్యాచ్లు కూడా జరగనున్నాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో మాత్రం ఈశాన్ కిషన్ హీరోగా ఈ యొక్క జట్టును గెలిపించాడనే చెప్పొచ్చు.